హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అండి. మనం ఇవాళ ఇంట్లో సింపుల్గా టేస్టీగా వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ తక్కువ టైంలో ఎక్కువ రుచితో మనము ఇవాళ లంచ్ని పూర్తి చేయొచ్చు. సో అలాగ మనము ఈరోజు బిర్యానీ స్టార్ట్ చేద్దాము. దీనికి కావాల్సినది పెద్దగా ఏం అవసరం లేదు. మనకే కొంచెం ఓపిక ఉంటే చాలు. ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇంత టేస్టీగా కలర్ఫుల్గా చేసుకోవడానికి బిర్యానీని మనం మొదలు పెట్టేద్దాము. ఇప్పుడు ఈ విధంగా 2 గ్లాసుల బాస్మతి రైస్కి సరిపడా ఒక పాత్రను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా నూనె వేసుకుందాము. ఆ తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, 2 స్టార్ ఫ్లవర్స్, 2-3 మిరియాలు వేసుకుందాము. లేకపోతే కడుపు మంట వచ్చేస్తుంది. అంటే వేరే వాళ్ళ అభిరుచి చూసి కాదు, స్పైస్ ఎక్కువైపోయి. అలాగే కొన్ని ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని చిటిపటలాడించుకుందాము. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు వేసుకుందాము. అలా 2 బిర్యానీ ఆకులతో పాటు మనం ఒక 2-3 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని చిటిపటలాడించుకున్నాము. ఇంతలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి కొంచెం జీలకర్ర, సాజీరాతో పాటు ఒక ఇలాచీ వేసుకుందాము. ఇంతలోపు ఒక చిన్న ప్రశ్న, ఇదేం పెద్ద ప్రశ్న ఏం కాదు. మీలో ఎంతమందికి శ్రీకృష్ణుడి యొక్క పూర్తి పేరు తెలుసు? కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చీలను వేసుకుందాము. ఆ తర్వాత అలాగే 1 లేదా 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాము కదా, వాటిని కూడా ఇప్పుడు ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇది చాలా మంచి ఫ్లేవర్తో ఫ్రై అవుతుంది కదా. అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకుందాము. మరీ చిన్నవిగా కాకుండా, మరీ పొడవుగా కాకుండా మీడియం సైజులో నేను బీన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. మన బిర్యానీ ఫ్లేవర్ అండ్ టేస్ట్ రావాలంటే తప్పకుండా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ క్యాషూ నట్స్ని కూడా మనము కొద్దిపాటిగా వేసుకుందాము. ఫ్లేవర్ అదిరిపోయేలా ఉండాలి అని అంటే మనం వేసుకోవాల్సింది నెయ్యి నేను మొదట్లో వేయలేదు, ఎందుకంటే నెయ్యి నూనె కంటే తొందరగా వేడైపోతుంది కాబట్టి వెజిటబుల్స్లో కలిపి వేస్తున్నాను. రుచి ఎక్కడ తక్కువైపోతుందోనని భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే పన్నీర్ ఉండగా భయం ఎందుకు దండగా. ఇలా మనము 100 గ్రాముల పన్నీరు తీసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇది మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. పన్నీరు, క్యాషూ నట్ మాడిపోకుండా చేసేది ఒకే ఒక్క మిత్రుడు, అదే క్యారెట్. 1 లేదా 2 క్యారెట్లను తీసుకొని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అది మనం ఇప్పుడు వేసుకొని ఇందులో చక్కగా కలిపి పెట్టుకుందాము. వెజిటేబుల్ బిర్యానీ రుచితో పాటు మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది, ఎందుకంటే ఇందులో అన్ని కూరగాయలు మాత్రమే వేసుకుంటాము. మనము ఏ మాంసాహారాన్ని వాడట్లేదు కాబట్టి కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చి బఠానీలు వేసుకుందాము. ఇవి అత్యంత తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం అన్నిటికంటే లాస్ట్లో ఇవి వేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకుందాము. మనం ఇప్పుడు 2 గ్లాసుల బాసుమతి రైస్కి 3.5 గ్లాసు మాత్రమే కొలత పెట్టుకొని నీళ్ళని పక్కన పెట్టుకుందాము. ఇలా నేను 2 గ్లాసుల బాసుమతి రైస్ని 2 గంటల ముందు నానబెట్టి ఇప్పుడు నీళ్లు వడగొట్టి పక్కన పెట్టుకున్నాను. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్, మినరల్స్ ఇందులో ఉంటాయి కాబట్టి చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అన్నమాట. ఇలా మనము కాయగూరలకు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాము. ఇలా ఇంట్లోనే అప్పటికప్పుడే తయారు చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మంచి స్మెల్తో పాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అలా మనము ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకున్నాము. ఇది ఫ్రై అవుతూ ఉంటే ఆ ఫ్లేవర్, స్మెల్ అనేది మనం చూడాల్సిందే. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి. మీరు కూడా వెజిటేబుల్ బిర్యానీ ఇలాగే ఫాలో అవుతారా లేదా వేరేలాగా కూడా చేస్తారా? ఒక కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నేను ఒకరోజు మార్కెట్ నుంచి తెచ్చిన పుదీనా కొమ్మల్ని ఇలా ఒక పాట్లో వేశాను.
అవి బాగా పెరిగాయి అన్నమాట. రోజు పుదీనా వాటర్ తాగేవాళ్ళము. ఈరోజు మీకు చూపిద్దామని కొంచెం కట్ చేసి మన బిర్యానీలో కూడా వేస్తున్నాను. మీరు గమనించినట్లయితే నేను ఇంతవరకు ఏ మసాలా పౌడర్లు వేయలేదు. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. నేను అన్నిటికీ కలిపి ఒక్క స్పూన్ బిర్యానీ పౌడర్ వేశాను, అంతే. ముందుగా కొలిచి పెట్టుకున్న నీళ్ళని ఒక గ్లాసు తర్వాత ఒక గ్లాసు ఇలా 3.5 గ్లాసులు నేను ఇందులోకి వేసుకున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాము. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారు, అరుగుదల తక్కువ కలిగిన వాళ్ళు కూడా ఈ బిర్యానీని తినొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది సులభంగా అరుగుతుంది. ఎందుకంటే నేను ఎటువంటి మసాలాలు ఎక్కువగా వేయలేదు కాబట్టి ముందుగా చెప్పినట్టు నేను ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేశాను. మనం వేసుకున్న వాటర్ ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా. ఈ ఉడుకుతున్న వాటర్లోకి మరొక స్పూను లేదా 2 స్పూన్ల పాటు ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆ విధంగా మనము 2 గ్లాసుల బాసుమతి రైస్ని మనము 2 గంటల పాటు నానబెట్టుకున్నాం కదా. ఆ నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ని వేరు చేసి చక్కగా బియ్యాన్ని మాత్రమే ఉడుకుతున్న మసాలా వాటర్లోకి వేసుకుందాము. ఇప్పుడు మనం గంటి తీసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరొక్కసారి సాల్ట్ చెక్ చేసుకుందాము. ఎందుకంటే సాల్ట్ సరిపోకపోతే బిర్యానీ టేస్టే మారిపోతుంది కాబట్టి చక్కగా సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందాము. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి మన బిర్యానీ ఎంతవరకు ఉడికింది అనేది చెక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకొంచెం వాటర్ ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం సిమ్మర్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మనము మూత పెట్టి ఉడికించేసుకుందాము. అక్కడికి మన రుచికరమైన బిర్యానీ రెడీ అవుతుంది. చూసారా, మనం చేసుకున్న వెజిటేబుల్ బిర్యానీ సక్సెస్ఫుల్గా ఉడికిపోయిందనమాట. సో మనం ఫైనల్గా దీనికి గార్నిషింగ్కి రెడీ చేసుకోవాలి. నేను ఇప్పుడు పిల్లల కోసం ఒక చిన్న ప్రశ్న వేయబోతున్నాను. ఎప్పుడు నీ వెనుకే ఉంటాను, చీకటి వచ్చినప్పుడు నన్ను చూడలేరు, కానీ వెలుగు వచ్చినప్పుడే నా రూపం కనిపిస్తుంది. నేనెవరిని? ఆన్సర్ చెప్పుకోండి చూద్దాం. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్. నేను ఈ ప్రశ్నకి ఆన్సర్ని వీడియో చివరిలో చెప్తాను. మీకు ఆన్సర్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అమ్మ చేతి బిర్యానీ అంటే ఇష్టము కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మనం ఇందులోకి వేసుకుందాము. అలాగే మనం ముందుగా చెప్పిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా గార్నిషింగ్కి వాడుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో మన బిర్యానీ మరింత టేస్ట్ని పెంచే శక్తి వీటికి ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అదేవిధంగా రక్తం పలుచబరిచే శక్తి కూడా ఈ డ్రై ఆనియన్స్కి ఉంటుందంట. అలాగే మనము మరొక స్పూన్ నెయ్యిని ఇందులో పైన వేసుకుందాము. ముందుగా నేను క్యాషూ నట్లు తక్కువ వేసానని అనుకుంటారు. ఎందుకంటే చివరిలో గార్నిషింగ్ కోసం ఎత్తిపెట్టాను. ఇప్పుడు మరికొంచెం నెయ్యి వేసి క్యాషూ నట్లు వేసి అదేవిధంగా డ్రై గ్రేప్స్ కూడా వేసుకున్నాం. ఎండు ద్రాక్ష కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇలాగా పైన గార్నిష్ చేసుకున్నాము. అంతేనండి, మన బిర్యానీ రెడీ అయిపోయినట్లే. నేను పిల్లల కోసం అడిగిన పొడుపు కథకు ఆన్సర్ మీలో ఎంతమందికి వచ్చింది? అయితే నేనే చెప్తాను. నీడ అండి, మన షాడో. చూశారు కదా ఫ్రెండ్స్, అత్యంత రుచికరమైన ఆరోగ్యకరమైన వెజిటేబుల్ బిర్యానీ. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.